అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య ప్రచన్న యుద్ధం రెండు కాలనీల వాసులకు శాపంగా మారుతోంది. 3 దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారుతున్న మురుగునీటి వ్యవస్థ ఇద్దరు కార్పొరేటర్ల వర్గపోరుతో 15 రోజులుగా రెండు కాలనీల ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తోంది. వీధుల్లో మురుగు నిలవటం వల్ల తాగునీరు, బోర్లు కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోతే ఎలా ఉంటుందో ఖమ్మం నగరపాలక సంస్థలోని సంఘటన అద్దం పడుతోంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్, చైతన్య నగర్ కాలనీ వాసుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. 9వ డివిజన్ కార్పొరేటర్ వర్గం 22వ డివిజన్ కార్పొరేటర్ల ప్రచన్న యుద్ధం పుణ్యమాని రెండు కాలనీలకు చెందిన వందలాది మంది స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇద్దరూ అధికార పార్టీ నాయకులే అయినప్పటికీ కొంతకాలంగా వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురికావాల్సిన దుస్థితి నెలకొంది. కార్పొరేటర్ల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా 15 రోజులుగా రెండు కాలనీల్లో ప్రజలు మురుగునీటి దుర్వాసనతో ఇంట్లో ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన బల్దియా యంత్రాంగం, పరిష్కారం చూపాల్సిన నగరపాలక సంస్థ మేయర్ కూడా ఈ విషయంలో స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరానగర్, చైతన్యనగర్, వరదయ్యనగర్, రోటరీ నగర్, కవిరాజనగర్ కాలనీల నుంచి పారే మురుగునీరు వాగుల ద్వారా నగరం నుంచి బయటకు వెళుతోంది. ప్రధానంగా రోటరీ నగర్ కాలనీలోని వ్యర్థాలు మురుగునీటి వ్యవస్థ ద్వారా వాగులో కలుస్తాయి. రోటరీ నగర్ నుంచి చైతన్యనగర్లో మురుగునీటి వ్యవస్థ కలిసే చోట ఎన్ఎస్పీ మేజర్ కాల్వ ఉంది. ఈ కాలువ మీదుగా మురుగునీరు చైతన్యనగర్ మురుగు కాల్వలోకి ప్రవహించేందుకు వీలుగా ఓ పైప్లైన్ వ్యవస్థ ఉంది. ఇటీవల ఎన్ఎస్పీ మేజర్ కాల్వ పునరుద్ధరణలో భాగంగా పైప్లైన్ తొలగించారు. పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ వేసి మురుగునీరు పారేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ దీనికి అడ్డుపడి మురుగునీరు వెళ్లకుండా పైప్లైన్ పూర్తి చేశారు. మీ డివిజన్ నుంచి వచ్చే మురుగు మా కాలనీ గుండా ప్రవహించే వీల్లేదంటూ రాత్రికి రాత్రే కాల్వకు అడ్డంగా మట్టికట్టలు పోయించారు. పట్టించుకోవాల్సిన 9వ డివిజన్ కార్పొరేటర్ బల్దియా అధికారులకు చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో వాగులోకి చేరాల్సిన మురుగునీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోయి కాలనీ వాసులకు చుక్కలు చూపిస్తోంది. మేము ఆల్టర్నేట్ కొరకు అడిగినా కూడా ఏమాత్రం వాళ్ళు ఖాతరు చేయకుండా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. వచ్చేటువంటి వాటంతా కూడా బోర్లోకి సింక్ అవుతుంది. అసలు పోయేటువంటి దారి లేదు దీనికి ఎక్కడ కూడా. ఇప్పుడు అప్పుడే అంటున్నారు తప్ప ఇంతవరకు చేసినటువంటి వాళ్ళైతే ఎవరు లేరు. మాకైతే ఇబ్బంది అయితే ఉంది. బోర్లో 15 రోజుల నుంచి వాటర్ స్మెల్ వస్తుంది. బోర్లో వాటర్ లేదు. మేము రోజు వాళ్ళని వీళ్ళని అడుగుతూనే ఉన్నాం కానీ ఎవరు ఏమి ప్రత్యామ్నాయం ఏం చేయట్లేదు. అవతల కాలువ ఎన్ఎస్పీ కాలువ వాళ్ళని ఆఫ్ చేయటం వలన డ్రైనేజీ వాటర్ ఇక్కడ స్టక్ అయ్యి బోర్లలోకి వచ్చాయి. కార్పొరేటర్లే, కాంట్రాక్టర్లు అయితే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేసుకోవాలో, ఏ విధంగా ప్లాన్ చేసి ఏ విధంగా కార్పొరేటర్ సొమ్ముని దుర్వినియోగం చేయాలో అన్న ప్లాన్లో ఉన్నారు తప్ప ప్రజా సమస్యలపై సరైన అవగాహన లేక కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇంజనీర్లకి మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వేరే కెనాల్ ఇంజనీర్లకి సమన్వయ లోపం వల్ల ఇక్కడ ప్రజలు నానా వ్యవస్థలు పడుతున్నారు. అదేవిధంగా కార్పొరేటర్లకు ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల ఈ విధమైన సమస్య ఏర్పడుతుంది. మురుగునీరు కాలనీల్లోనే నిల్వ ఉండడంతో విపరీతమైన దుర్వాసన వెదజల్లడమే కాకుండా పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని 2 డివిజన్ల కార్పొరేటర్ల దగ్గరికి తిరుగుతున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా సరే తను ఒకవేళ జరిగింది పొరపాటైనా ఆ పొరపాటుని సరిదిద్దుకోవటం కూడా వివేకవంతమైనటువంటి చర్య అవుతుంది. గతంలో పంచాయతీ ఉండగా ఏ విధంగా అయితే నీటిని పంపించారో అదే పద్ధతిలో మురుగునీరు కాలువలో కలవకుండానే ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. ఆ రకంగా గనక పంపించినట్లయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అంత ఖర్చు పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఈ నీరు సక్రమంగా ప్రవహిస్తుంది అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో ఉన్నది. కాబట్టి పాత పద్ధతిని పునరుద్ధరించి కాలువలో కలవకుండా నీరు పంపించేదానికోసమే ఆ కార్పొరేటర్ ప్రయత్నం చేయాలి. కలెక్టర్ గారు సాగర్ నీళ్లు లకారం చెరువులో పోవడానికి కోసం ఆ నీళ్లు ఈ నీళ్లు మిక్సింగ్ కాకూడదు, దానికి ప్రత్యామ్నాయ చూడమని చెప్పారు. కానీ ఈ నీళ్లు పోకుండా అది క్లోజ్ చేసి వేరే దగ్గర తీసేయండి అని చెప్పి దీన్ని మొత్తం అడ్డంగా మసీదు వరకు తోమించారు. ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. ఈ నోటీసులు ఏందండి, మీరు డ్రైనేజీల కోసం ఈ ర్యాంపులు మొత్తం పగలు కొడతారంటే ఈ నీళ్లు అటు పోవాలని చెప్పారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోతే లేదు ఇది కంపల్సరీ అదే చేయాలన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తే కానీ రాదు, లేకుంటే జనం మొత్తం రోడ్డు మీదకి వచ్చి మేమే స్వచ్ఛందంగా తోముకునే పరిస్థితికి వస్తుంది. మురుగునీటి వల్ల కాలనీల్లో ఇళ్లు వదిలిపెట్టేయాల్సిన పరిస్థితి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికార యంత్రాంగం, మేయర్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.